బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయబేరి మోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయబేరి సభలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించనున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీసీసీ భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ విజయబేరి సభ నిర్వహించనుంది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన పార్టీ అగ్రనేతలు బహిరంగ సభలో పాల్గొనున్నారు. తుక్కుగూడ సభ వేదికగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 6 హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ విడుదల చేస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తుక్కుగూడ సభ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. అయితే ప్రధానంగా ఈ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రసంగం ఎలా ఉండబోతుందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా రాష్ట్రంలో పావులు కలుపుతూ ఉన్నది. ఇటు బీజేపీకి కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలకు కొంత కాంగ్రెస్ దూకుడు కొంత కలవరాన్ని తెప్పిస్తూ ఉన్నది మనం చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో దూకుడును మరింతగా పెంచాలి, శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపాలి, అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే కార్యకర్తలను విశ్రమించకుండా పనిచెప్పాలి అని చెప్పేసి నిర్ణయించినటువంటి ఏఐసిసి తొలిసారిగా ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడితో తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. నిన్న ఈరోజు ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల నేపథ్యంలో కొంత కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా పార్టీ తీసుకున్నది. ఒక తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాకుండా మిగతా 4 రాష్ట్రాలు ప్లస్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహము, ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేసి విజయపథం నడిపించాలి అన్న లక్ష్యంతో కొంత సుదీర్ఘంగా చర్చించారు. కొంత అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అభిప్రాయాలను క్రోడీకరించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాలను సిడబ్ల్యూసీ తీసుకున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఢిల్లీ వేదికగా రేపు కానీ ఎల్లుండి కానీ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఇక మన రాష్ట్రానికి వస్తే తెలంగాణకు సంబంధించి తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాసేపట్లో ప్రారంభం చేయబోతున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. 100 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్న పార్టీ 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం కేటాయించింది. అదేవిధంగా దాదాపుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పైన ఏఐసిసి అగ్రనేతలతో పాటు కొంతమంది పిసిసి నేతలు ఉండబోతున్నారు. మరోవైపున వేదికకు ఎడమవైపున ఉన్నటువంటి ఉపవేదిక పైన పిసిసి నాయకులు కొంతమంది కూర్చోబోతున్నారు. కుడివైపున ఉన్న ఉపవేదికపై నుంచి కళాకారులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము, లక్ష్యాలు, వాటికి సంబంధించిన అంశాలను కళారూపంలో కళాజాతగా వివరించాలి, పాటల రూపంలో వివరించాలని నిర్ణయించారు. దానికి ప్రత్యేక కళాకారులను కూడా అక్కడ చేరుకున్నారు. కొద్దిసేపట్లో కళాకారులు ఆటపాట కార్యక్రమాలు కూడా మొదలు కాబోతా ఉన్నారు. ప్రధానంగా పరిశీలించే మనము ఈ వేదిక ద్వారా తుక్కుగూడ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి మేలు చేయబోతున్నది, ఏ రకమైనటువంటి మేలు చేకూరబోతున్నది అన్న విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నారు సోనియా గాంధీ గారు. అదేవిధంగా గడిచిన 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఏ తరహా పాలన జరిపింది, ఖజానాను ఏ తరహా లూటీ చేశారు, మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ ఖజానాను అప్పుల భారంగా చేసి ప్రజలపైన అప్పుల భారాన్ని మోపడం ఏ రకంగా చేశారు, ఇందుకు కారణం ఏంటిది? తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్ పార్టీ ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చారు. దీనికి కారణం ఏంటిది? అసలు అప్పులు ఎక్కడికి పోయాయి, ఎవరింట్లోకి వెళ్ళాయి అనే విషయాన్ని కూడా కొంత వివరించేందుకు ఏఐసిసి నాయకులు ప్రయత్నం ఈ బహిరంగ సభ ద్వారా చెప్పబోతా ఉన్నారు. అప్పుల తెలంగాణ ఎందుకైంది? రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ
అంటూ కొంత బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు చెప్పబోతా ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోసులు ఏంటిది, మిషన్ భగీరథ ద్వారా ఏ రకమైన అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతకు అంచనాలు వేశారు, ఎంతకు దానికి వెచ్చించారు ఇప్పటివరకు అనే విషయం కూడా కొంత చెప్పబోతా ఉన్నారు. ప్రధానంగా అంటే కేసీఆర్ కుటుంబం ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని బహిరంగ చర్చకు కూడా రావాలని ఒక సవాల్ విసిరబోతా ఉన్నారు పిసిసి కానీ ఏఐసిసి నాయకులు కానీ. అంటే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదు అని పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలన్నింటికీ ఈ వేదిక ద్వారా చెప్పాలి, వేదిక ద్వారా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలి అన్న నిర్ణయంతో ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ ఏఐసిసి కానీ పిసిసి కానీ దానికి సంబంధించిన ధీటుగా ప్రజలకు అంటే తెలంగాణ ప్రజల్లో ఇంతకాలం ఉన్నటువంటి నమ్మకాలు కానీ లేదు అంటే అనుమానాలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తూనే కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నాన్ని ఈ బహిరంగ సభ ద్వారా చేయబోతా ఉన్నారు. మరో అంశం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా ఈ సభలో ప్రసంగించబోతున్నారు. వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ 6 హామీలతో ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చింది, 6 గ్యారంటీ కార్డులతో. కర్ణాటకలో కొద్ది కాలం క్రితం అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు అక్కడ ఈ పథకాలన్నింటినీ అమలు చేసి తీరుతూ ఉంది, దిగ్విజయంగా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. అమలు చేసేందుకు అయ్యేటువంటి ఖర్చును ఏ రకంగా సమకూర్చుకుంటారు అంటే అప్పులు చేయకుండా, ఉన్న అప్పులకు వడ్డీ చెల్లిస్తూ, భవిష్యత్తులో అప్పులు చేయకుండా కొంత అప్పును తీరుస్తూ ఈ పథకాలను ఏ రకంగా అమలు చేస్తారన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పబోతున్నది. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన దుబారాను తగ్గించడము, ఆడంబరాలకు హంగులకు వెళ్లకుండా సాదాసీదగా పాలన సాగిస్తూ ఆ ఖర్చులను అంటే పాలన పైన ఉన్నటువంటి ఖర్చులను తగ్గించి కొంత మార్పు తీసుకురావాలి పాలనలో. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక వనరులను ప్రజల కోసము సంక్షేమం కోసం వినియోగించాలి అని ఖచ్చితంగా చెప్పబోతా ఉన్నారు. అదే తరహాలో మరొక అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అయితే కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకున్నట్టయితే 6 గ్యారంటీ హామీలు ఇటు సోనియా గాంధీ ప్రకటిస్తారు అంటున్నారు. అయితే కర్ణాటక తరహాలోనే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రకటించనున్నారా? ప్రధానంగా ఆ 6 గ్యారంటీ హామీలు ఏమేమి ఉండొచ్చు అంటారు? అంటే 6 గ్యారంటీ హామీలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రధాన ప్రచార అస్త్రంగా వాళ్ళు తీసుకున్నారు, దాంట్లో వైఫల్యం చెందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కోసం కొంత ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, లేదు అంటే 5 లక్షల గ్యారంటీ కార్డును ఇవ్వబోతున్నారు. అంటే 5 లక్షల పెట్టుబడితోటి బ్యాంకులో అంటే గ్యారంటీ కార్డు ద్వారా బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులో గ్యారంటీ కార్డు ద్వారా రుణం తీసుకొని దాని ద్వారా స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని ఆయన స్వయంగా స్వశక్తిగా నిలబడే విధంగా దానికి ఆ యువకుని ప్రోత్సహించడం, ఆ కుటుంబానికి అండగా నిలవడం. అదేవిధంగా మహిళలకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలసరిగా అందించడం, నెలవారీగా వాళ్లకు 2,500 రూపాయలు అందించడం. అంటే ఈ రకంగా అంటే మనం చూస్తూ ఉంటే రైతులకు ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వము నెలకు అంటే యాసంగి వానాకాలానికి సంబంధించి 5,000 చొప్పున 10,000 ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని 15,000కు పెంచుతామని చెప్తా ఉన్నది. అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులు పట్టించుకోవట్లేదు. కౌలు రైతులు మాకు సంబంధం లేదు, కౌలు రైతులను ఏ రకంగా గుర్తించాలి, వాళ్ళకి ఏముందని వాళ్ళని కౌలు రైతుగా పరిగణించాలి అని చెప్పేసి ఒక లాజిక్గా తీసుకుంటూ కౌలు రైతులను ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దఫా అంటే కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తాము, సంవత్సరానికి 15 లక్షలు అని 15,000 అని 15 లక్షలు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ రకంగా అంటే మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క హామీ ఒక్కొక్క వర్గానికి ఉంది. యువతకు, మహిళలకు, రైతులకు, పేదలకు అంటే గృహాలు లేని వాళ్ళకు కానీ మిగతా అంటే పెన్షన్, వృద్ధులు, వితంతు మహిళలు,
వికలాంగులు, ఇలా అంటే అన్ని రంగాల్లోని వాళ్ళకు. అదేవిధంగా సామాజిక అందరికీ కావాలి, అందరికీ ఉపయోగం ఉండేది. అంటే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత విద్యుత్ అందించాలి. కర్ణాటకలో ఈ పథకం అమలు చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేయబోదు అని ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కొంత ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిందో కర్ణాటక ప్రజలను, దాన్ని పటాపంచలు చేస్తూ దిగ్విజయంగా అమలు చేస్తూ అక్కడ ఉచిత విద్యుత్ను అమలు చేస్తూ ఉన్నారు. ఉచిత విద్యుత్ కూడా చాలా నాణ్యమైన విద్యుత్తుగా ఇస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఆ తరహా అంటే ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మిగతా పథకాలన్నింటి కూడా ఈ 6 గ్యారంటీ పథకాలను గ్యారంటీ కార్డుగా ఇస్తూ గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతాము అని చెప్పబోతా ఉన్నారు. ఈ 6 హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు కావాల్సినటువంటి చర్చను కానీ ఏ రకంగా అమలు చేయాలి అనే విషయాన్ని సిడబ్ల్యూసి సమావేశం కూడా ఒక 2 గంటల పాటు చర్చించగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ సమావేశంలో ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయా రంగాల్లో అంటే విద్యుత్ సంబంధించిన విద్యుత్ రంగంలో నిష్ణాతులు కొంతమంది ఉన్నారు. ఆర్థిక మంత్రి చిదంబరం లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయన పనిచేశారు గతంలో ఆర్థిక మంత్రిగా. అట్లాంటి వాళ్ళతోటి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ 6 గ్యారంటీ కార్డులను సిద్ధం చేసింది సిడబ్ల్యూసి సమావేశం. అంటే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఇస్తారా అంటే అక్కడి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌగోళిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజల అవసరార్థం దృష్టిలో పెట్టుకొని అక్కడ కార్యక్రమాలను కొన్నిటి ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అంటే తెలంగాణలో సిడబ్ల్యూసి సమావేశం జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా సిడబ్ల్యూసి సమావేశం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎజెండా ఏంటి, సమావేశాలు పెట్టుకున్నారు, తెలంగాణకు ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వలేదు చెప్పలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందని చెప్పలేదు అని విపక్ష పార్టీలు విమర్శించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వెళ్ళి ఇందుకు సంబంధించిన గ్యారంటీ ప్రకటించింది. ఈ గ్యారంటీలన్నింటిని కూడా ఈరోజు తుక్కుగూడలో జరిగేటువంటి బహిరంగ సభలో సోనియా గాంధీ ద్వారా ప్రకటించనున్నారు. ప్రకటించిన తర్వాత ఈ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రేపు కాంగ్రెస్ అంటే ఏఐసిసి అగ్రనేతలతో అందరూ మాజీ ముఖ్యమంత్రి అనుకొని మాజీ కేంద్ర మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఆ నియోజకవర్గాల్లో ప్రజలతో సమ్మేళనాలు నిర్వహించడము, వాళ్ళతో భేటీలు నిర్వహించడము, వాళ్ళతో సమావేశాలను జరపడం ద్వారా ఈ 6 హామీల విషయం గ్యారంటీల విషయంలో కొంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించిన యోజన కూడా పూర్తయింది. ఏ నేత ఎక్కడికి వెళ్ళాలి, తుక్కుగూడ బహిరంగ సభ ముగిసిన వెంటనే వారందరూ వారు కేటాయించినటువంటి నియోజకవర్గాలకు వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో కేంద్రాల వారిగా వాళ్ళు అక్కడ సమావేశాలు జరిపి కాంగ్రెస్ నేతలతో పాటు సామాన్య ప్రజల దగ్గరికి కొన్ని బస్తీల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఏ నియోజకవర్గాలు ఏ డివిజన్లో ఏ బస్తీలలో ఏ సమావేశం జరపాలి, ఆ సమావేశం ఎలా ఉండాలి అనే విషయంలో కూడా కొంత స్పష్టతకు వచ్చారు.